ఈ మధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. అలాగే కాదు, ఇంతకుముందు చాలా సినిమాల్లో కూడా చేశారు. ఒకటి చెప్పాలి బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ గెస్ట్. చక్కటి నటన కనపరిచే ఫిమేల్ యాక్టర్స్‌లో తిను ఒకళ్ళు. మనకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తన నటనకి ఒక మంచి ఛాన్స్ అని కూడా చెప్పొచ్చు. శరణ్య ఈజ్ విత్ అస్. నమస్తే. నమస్తే. హలో. బాగున్నారా? బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నా. మనం ఆఫ్టర్ శశి శశి అంటే దగ్గర దగ్గర ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది. అవును. 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే Yes. కలుస్తున్నాం. శరణ్య, అంటే ఇంట్రడక్షన్‌లోకి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకటి అడగాలి. Yeah. మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చక్కటి డైట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలాగే బట్ అది డిఫికల్ట్ కదా? లేదు, తింటా నేను. బట్ తగ్గినట్టు కూడా ఉన్నారు శశికి ఇప్పుడు కంపేర్ చేస్తే. అవును. ఏంటి మీ డైట్ సీక్రెట్? ఇంటర్మిటెంట్. ఇంటర్మిటెంట్. ఎన్ని అవర్స్ గ్యాప్? పెద్ద కౌంట్ చేసుకోను, బట్ ఐ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్. అంటే ఆకలేస్తే ఆగను మళ్ళీ. ఓకే. ఐ ఈట్. ఐ విల్ టేక్ అ కాఫీ. అప్పుడప్పుడు కాఫీ కూడా స్కిప్ చేసేస్తా. అంతే. ఇంకా డైరెక్ట్ లంచ్. మోస్ట్లీ డైరెక్ట్ లంచ్ అవుతుంది. కాఫీ ఈజ్ అకేషనల్, అప్పుడప్పుడు అలా. అండ్ మళ్ళీ డిన్నర్ ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తా. కానీ మనం అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాం కదా, తొందరగా ఇంటికి రాము. మళ్ళీ బయట తినడం ఎందుకు అనిపిస్తుంది. బాగా ఆకలిస్తే సచ్చినట్టు బయటనే తింటాం, అది వేరే విషయం. కానీ మోస్ట్లీ 8 to 9 వరకే డిన్నర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. దట్స్ గుడ్. యాక్చువల్లీ మనకున్న అంటే ఇప్పుడు యాక్టివ్ లైఫ్ తీసుకుంటే 6 to 6 అనేది యాక్చువల్ స్కెడ్యూల్. బట్ అది ఎప్పుడు దాంట్లోనే జరుగుతుందా అనేది అవ్వదు. అండ్ ఇంకొకటి మీటింగ్స్ ఉండొచ్చు, అండ్ ఏమైనా ఈవెంట్స్కి అటెండ్ అవ్వాల్సి ఉండొచ్చు. సో డైట్, ఈ టైంని మెయింటైన్ చేయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. తినాలనుకున్న టైం ఫుడ్ దొరకపోవచ్చు, లేకపోతే ఎక్కువ దొరికేయచ్చు. ఈవెంట్ మన ముందే ఇంత ఫుడ్ ఉండొచ్చు. అట్లా దొరికినప్పుడు అసలు కాంప్రమైజ్ అవ్వను, చంపుకొని నేను తినేస్తా. ఈ రోజు తినేసినామంటే రేపు ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన చేతిలో ఉంటది కాబట్టి మనకు తగ్గింది మనం తినాలనుకుంది వండుకొని తింటా అనమాట. అట్లా మరీ 6 to 7 డిన్నర్ క్లోజ్ అంటారు, కానీ నేను పడుకునే 11 o'clock వరకు నాకు మళ్ళీ ఆకలేస్తుంది కదా, అది వర్కౌట్ చేయలేము. సో 8 or 9 అట్లా మధ్యలో. దట్స్ నైస్. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూశాను. మీ క్యారెక్టరైజేషన్ రాసిన డైరెక్టర్కి అండ్ చక్కగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేసిన మీకు బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ పాత్ర చాలా మందికి యునానిమస్గా నచ్చింది తెలుసా. కొన్ని పాత్రలు ఒకళ్ళు ఇద్దరు అంత అలా అంటారు కానీ, బట్ ఈ పాత్ర గురించి ఎక్కడ ఎలాంటి ఇది అది అని మాట రాలేదు. చాలా చక్కగా చేసింది అమ్మాయి అని చెప్పారు. బట్ ఒక యాక్టర్కి అలాంటి యునానిమస్గా రావడం అనేది ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే విషయం అనే చెప్పాలి. నిజంగా అసలు ఆ రోజు ప్రీమియర్స్ జరిగినప్పుడు కూడా, అంటే డైరెక్టర్ పద్మ ఇలా ఉండాలి అని చెప్పారు. అది యాజ్ అన్ ఆర్టిస్ట్ 100% ఇవ్వాలనే ట్రై చేస్తాం. ఆర్టిస్ట్గా డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి, ఆయన అనుకున్న క్యారెక్టర్కి మనం న్యాయం చేయాలి అని అనుకుంటాం. సో నన్ను నేను కంప్లీట్గా పెట్టినా అందులో. కానీ అంత రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ అంతగా తీసుకుంటారు. ఫిదాలో రేణుకాని ఎలా తీసుకున్నారో ఇక్కడ పద్మని కూడా అలాగే తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా చూసేసరికి నాకు టీయర్స్ వచ్చేసినాయి, ఏడ్చేసిన నేను ప్రీమియర్స్ నైట్ ఆ రోజు. అవును, హ్యాపీ. డైరెక్టర్ కూడా హ్యాపీ. అంతే. ఇంకా నో వర్డ్స్. ఆయన డైరెక్టర్ మీకు చెప్పారు కదా ఫస్ట్ చెప్తున్నప్పుడు, నిన్న కూడా ఒక మీమ్ చూసాను యాక్చువల్లీ. ఏంటంటే ఇది సుహాస్ మూవీ కాదు పద్మ మూవీ అని మీమ్స్ పెట్టారు. అంటే ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాలేదు ఈ మధ్య కాలంలో. కానీ ఇది యాక్చువల్గా అయితే పద్మ మళ్ళీ అదే లైన్. పద్మ మొదలు పెట్టింది, పద్మ లేనప్పుడు మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. అదే లైన్ యాక్చువల్గా డైరెక్టర్ గారు చెప్పింది. అయితే ఇది నాట్ ఓన్లీ పద్మాస్ బట్ ఆల్సో మల్లీస్. పద్మ రివెంజే కదా, మళ్ళీ ఫుల్ఫిల్ చేయకపోతే అది స్టార్ట్ చేసి కూడా పాయింట్ ఉండదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ అందరికీ పద్మ బలంగా నచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఆయన డెడికేషన్కి అసలు మొక్కాలి, సుహాస్ డెడికేషన్కి. ఆయన ఈ సినిమా కోసం 3 సార్లు గుండు చేసుకొని 2-3 ప్రాజెక్టులు హోల్డ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ హీరో ఇప్పుడు ఆల్రెడీ ఆయన
రన్నింగ్ లో ఉన్నారు, ఆయనకు సినిమాలు కూడా వెనకాల ఉన్నాయి, నాట్ ఓన్లీ అంబాజీపేట. బట్ స్టిల్ మళ్ళీ క్యారెక్టర్ కి ఆయన ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేసిండ్రు అనేది ఇక మాకే తెలుసు. ఎట్లా నిజంగా గుండు కొట్టుకోవడం, 2 సార్లు 3 సార్లు గుండు కొట్టుకోవడం అది జరిగింది. అది కానీ సుహాస్ మంచి యాక్టర్, నో డౌట్, అందరూ ఒప్పుకున్నది. సుహాస్ సినిమాలో ఉన్నారు అంటే చాలా మందికి ఒకటి ఏంటి అంటే మిగతా క్యారెక్టర్స్ అంత హైలైట్ అవ్వేమో, అంత సుహాస్ తినేస్తాడేమో సినిమా మొత్తం అన్నట్టు ఉంటుంది. బట్ సుహాస్ తో క్యారెక్టర్తో పాటు ఈక్వల్గా ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. మేబీ జనాలు ఆ కైండ్ ఆఫ్ ఫిమేల్, స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరు రాయక వన్స్ పద్మ కనిపించినప్పుడు ఇంకా అందరూ ఓన్ చేసేసుకున్నారు. అదే డైరెక్టర్ ఇంకా అలా 2 ట్విన్స్ కదా, ఆబ్వియస్ గా మళ్ళీ అండ్ పద్మ బోత్ ఆర్ ట్విన్స్. సో ఇద్దరిని ఈక్వల్ గా హ్యాండిల్ చేయాలి అని ఈక్వల్ గా రాసుకున్నారు. అంటే ఈమె ఆత్మాభిమానం, ఈమె ఏంటి అనేది ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో, ఈమె ఎంత ఇష్టం అనేది మళ్ళీని కూడా అంతే ఈక్వల్ గా, అక్క అంటే మళ్ళీకి ఎంత ఇష్టం అనేది కూడా ఈక్వల్ గా రాసుకున్నారు ఆయన. అంటే 2 క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్డ్ గా క్యారీ చేయడం అనేది కూడా ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రైటింగ్ అది నిజంగా. కానీ ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా, అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి, ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం. వాట్ వాజ్ యువర్, అంటే మైండ్ లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు? ఎగ్జైట్ అయ్యా నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తుందే ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం. దుష్యంత్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఫ్రెండ్, సో అన్నారు ఇలా నరేషన్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డైరెక్షన్ అప్కమింగ్. ఓకే, డైరెక్టర్, డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈజ్ అప్కమింగ్ డైరెక్టర్. హి వర్క్డ్ ఫర్ స్కై ల్యాబ్ అండ్ 2-3 ఫిల్మ్స్. అక్కడ చీఫ్ అసోసియేట్ గా చేశారు ఆయన. సో ఇప్పుడు ఓన్ స్టోరీ విల్ కమ్ అవుట్. టైం టేకింగ్ కదా అది. సో అది ఆయనకి ఫ్రెండ్. సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాము అలా ఆఫీస్కి దుష్యంత్ని కలవడానికి. ఆబ్వియస్గా ఇద్దరమే వింటాం నరేషన్స్, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం. సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా, లైన్ ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్, పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు. విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటుంది, ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి మన కోసం అన్నప్పుడు. నేను హ్యాపీ ఉండే, బట్ ఒక చిన్న భయం ఉండే నాకు, ద ఓన్లీ సీన్. సో అక్కడ కొంచెం ఆలోచించాను, బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్ అంతే. అవును, ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే భయం ఉండే. బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట మూవీలో, విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడనమాట. అది చాలా చక్కగా చూపించారు. ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడా అనిపించదు, చాలా చక్కగా చూపించారు. మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను, ప్లీజ్ క్యారీ ఆన్. సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని దుష్యంత్ని ఒకటే అడిగాను, ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే, తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు. నాకు ఆ భయం ఉండింది అనమాట, ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని. మనం చాలా చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది, అది తీసి జనాలకి పోర్ట్రే అవ్వడం ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది. సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా. అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను, నేను ఓకే అంటున్నాను, ఓకేనా ఇది నిజంగానే అది అని. ఓకే, దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్కు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. ఆయన ఈ సీన్కి నన్ను సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో, లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో, ఏమో ఐ డోంట్ నో, ఏమయ్యేదో తెలీదు. సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్, ఆ సినిమా, నేను ఇలా ఉన్నాం. అండ్ ఇంకొకటి, మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం, అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది, కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆ సీన్ జరగకపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు. అవును. అండ్ మీరు కొట్టినప్పుడు కూడా ఆయన క్లారిటీ ఉంది, జనాలు అబ్బా కొట్టిందిరా ఫైనల్లీ అన్న ఫీల్ రాదు ఆ సీన్ జరగకపోతే. అవును. సో ఆయనకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఓకే. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా హస్బెండ్ వర్డ్ ఇంపార్టెంట్. సో హీ పుష్డ్ మీ ఫార్వర్డ్, నేను వెళ్ళిపోయా ఇంకా.
అలా అయిపోయింది మొత్తం. ఇంకా దుష్యంత్ని నమ్ముకొని దుష్యంత్ మీద పెట్టేసి ఓకే వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. ఓకే. అది నీట్గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత, నీట్గా రావాలి. రిలీజ్ అయ్యే వరకు ఐ హావెంట్ వాచ్డ్ హోల్ ఫిలిం. ప్రీమియర్సే నేను చూడడం కంప్లీట్ ఫిలిం. ఓకే. నేను చూడను బేసిక్గా. డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు, నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తా అనమాట. సో అప్పుడే చూడడము కేమ్ అవుట్ వెల్. ఎవ్వరు కూడా దాన్ని వేరే రకంగా నెగటివ్గా వల్గర్గా చూడడం జరగలేదు. ఐ వాజ్ హ్యాపీ. ఐ థ్యాంక్డ్ హిమ్ అ లాట్ దుష్యంత్కి. సాటిస్ఫై అయిపోయాను నేను ఇంకా అంతే. అండ్ అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు. మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం కానీ బయట ఎవరికి డిస్కషన్ లేదు. ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం, ఎగ్జాక్ట్లీ అవును, మిమ్మల్ని చంపేసే సీన్, ఇవి డిస్కషన్ లో వచ్చాయి. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ థంబ్నెయిల్స్ అండ్ ఆల్, అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పోర్ట్రే చేసి రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు, కానీ ఆ థంబ్నెయిల్ ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ కి వ్యూ మారిపోతుంది. అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. సో అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ ఏం లేదు, అరే నీట్ గా ఉందిరా అది. నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు. మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ థంబ్నెయిల్స్ లో. అది కొంచెం బాధేసింది. కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ మాత్రం, లైట్ తీసుకో ఇలాంటివి చాలా ఉంటాయి వదిలేసేయు అన్నారు. ఎన్నని రిపోర్ట్ కొడతాం అలాంటివి, ఒకటి రెండు ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఓపెన్ చేసేంత వరకు బాగానే ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు. కాదు, మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఎక్కడ దొరుకుతారు అసలు ఇలాంటి హస్బెండ్ అసలు చెప్పండి. ఐ డోంట్ నో, దొరికిపోయాడు నాకు అలాగా. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? నాది నిజామాబాద్, అయింది హైదరాబాదే. నేటివ్ వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర విలేజ్ ఆరుట్లా అని మా అత్తగారిది. మాది ఇంకా టోటల్ నిజామాబాద్. నా బాన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా నిజామాబాద్. ఓకే. ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే అటు ఇటు ఉన్నారు కదా. నేను V6 వచ్చాను, ఆయన V6 లో వర్క్ చేస్తున్నారు. దెన్ మ్యారేజ్ అయింది. టీ న్యూస్ లో ఒక 6.5 years వర్క్ చేశాను. అలా సెటిల్ అయిపోయింది అంతే ఇంకా. బట్ ఆయనకి క్లియర్గా క్లారిటీ ఉంది అసలు ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఉన్నా మనకి మనం ఏంటో తెలుసు, మన లిమిట్స్ తెలుసు కాబట్టి హీస్ వెరీ అంటే కరెక్ట్ థింక్ చేస్తున్నారు. నేను ఆలోచిస్తాను ఒక అమ్మాయిగా, మ్యారీడ్ ఉమెన్ గా అలా చేయడానికి నేను ఆలోచిస్తా. అది వద్దు అన్నా సరే నా బ్రెయిన్ లో ఒక థాట్ ఉంటుంది. కానీ హీ వాజ్ లైక్, నాకు కదా కావాలి, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అందరి గురించి, నాకు నా వైఫ్ ఇంపార్టెంట్, నాకు తెలుసు కదా, నాకు ఆ క్లారిటీ ఉంది కదా, నీకెందుకు వేరే వాళ్ళ గురించి అంటాడు. అంతే సింపుల్. దట్స్ అమేజింగ్. బట్ ఫస్ట్ యాక్టింగ్లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందా, బట్ ఇంటెన్షనల్గా అండ్ మీ వారి సపోర్ట్తో జరిగిందా? ఆయన సపోర్టే ఆబ్వియస్గా. నేను మూవీస్లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్. అది మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్లోకి వచ్చేదాన్ని కాదేమో, మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్నేమో. మీడియాలో అదే టీ న్యూస్లో చేస్తున్నాము అప్పటికి. ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది, వెళ్దాము అని ఆయనే తీసుకెళ్ళారు. ఓకే. సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము. ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే. సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూమ్ లో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అన్నమాట, ఊరికే సరదాగా. బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్నమాట నేను. సో అలా ఉండేది. కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, త్రూ రావడానికి ఎవరు లేరు, చేస్తే డైరెక్ట్ చేయాలి అంత ధైర్యం లేదు, ఏమవుతుందో తెలీదు. సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్ కి కూడా, ఇండస్ట్రీ అలా ఇలా 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 అని. సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ. మీడియాలో ఉన్నాను, ఓకే సంపాదించుకుంటున్నాం చేసుకుంటున్నాం, ఓకే ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే చేసుకుంటున్నా, హ్యాపీ. ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ వర్డ్, ఓకే నాన్న. ఐ కాల్ హిమ్ నాన్న, మై హస్బెండ్. సో ఓకే నాన్న వెళ్దాము, చేద్దాము, వచ్చింది లేకపోతే లేదు, కానీ ట్రై చేస్తా
ఓకే. మిస్ చేయొద్దు సాయి పల్లవితో కదా, ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకొని వెళ్ళా అనమాట. సో వచ్చినా హ్యాపీయే, రాకపోయినా హ్యాపీయే, ఆడిషన్ ఇచ్చాను వచ్చాను అంతే, ఇంకా చాలు. సో అలా ఉండే, అలా వచ్చింది ఫిదా. ఓకే. ఫస్ట్ మీడియాలోకి అంటే ఏంటి, మీరు కోర్స్ మాస్ కమ్యూనికేషన్ అలా చేసి మీడియాలోకి లేకపోతే ఇలాగా? లేదు, ర్యాండమ్గా వచ్చా నేను. నాది BSc ఎలక్ట్రానిక్స్. సో అక్కడ లోకల్ ఛానల్లో వేకెన్సీ ఉంది, ఇలా హైర్ చేసుకుంటున్నారు అని మా క్లాస్ టీచర్ చెప్పారనమాట. అనిత జ్యోతి టీచర్ అని. టీచర్ నోస్ ఎవ్రీథింగ్, మా ఫ్యామిలీ, మా ఫినాన్షియల్ స్టేటస్, నేనేంటి, నేను ఎలా అనేది అన్నీ తెలుసు అనమాట ఆవిడకి. సో ఇలా వెళ్ళు, ఉంది ఓపెనింగ్ ఉంది, పాకెట్ మనీ కన్నా వస్తాయే వెళ్ళు అని పంపించారు. సో అలా వెళ్తే మీడియాలో వచ్చింది, లోకల్ ఛానల్ మీడియాలో న్యూస్ రీడర్గా వచ్చింది. అది అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ ఛానల్ ఎండి గారు ఉండి ఇట్లా V6లో వేకెన్సీ ఉందంట, ట్రై చెయ్యు అన్నారు. ఆయనే చెప్పారా? ఆయనే చెప్పారు. ఓ దట్స్ నైస్. నాకు ఉండే V6లో తీన్మార్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది, ట్రై చేయాలి అని ఉండే, బట్ నాట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. నాకు MSc ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే. ఓకే. ఓకే. అంటే పర్స్యూ అవ్వాలని లేదు, దాని తర్వాత ఫర్దర్కి వెళ్ళాలని లేదు. ఐ జస్ట్ వాంట్ దట్ MSc ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి నాకు అని. కానీ ఇమ్మీడియట్ గా BSc తర్వాతే వచ్చేసింది జాబ్. అలా నేను V6లోకి ఎంటర్ అయ్యా అంతే. నాకు మ్యాథ్స్ కమ్యూనికేషన్స్ ఇవేం చేయలే నేను. ఓకే. ర్యాండమ్ గా పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యి కంప్లీట్ ప్రొఫెషన్ అది అయిపోయింది. దట్స్ నైస్. బట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీరు అన్నారు పాకెట్ మనీ కోసమే జాయిన్ అయ్యాను అని. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి. నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ, అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్, చిన్నగా టైలరింగ్ అది చేసేదన్నమాట. నార్మల్ బ్లౌజెస్, ఫాల్స్ ఇవి కుట్టేది. నాకు చెల్లె, నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. చెల్లె స్కూలింగ్ ఆ ఏజ్లో, నేను ట్యూషన్స్ చెప్పేటప్పటికి తన స్కూలింగ్. అంతే, ఇంకా మినిమం ఉండేది ఇంట్లో, ఎక్కువ ఉండేది కాదు ఏమి. వచ్చినవి కూరగాయలకి, దానికి దీనికి. మా అమ్మే అప్పుడు ఇప్పుడు బట్టలు కొని మా పప్పకి తెలియకుండా దాచిపెట్టేది ఉన్న వాటిలో. ఎందుకు ఖర్చు అనే డిస్కషన్ రావద్దు ఇంట్లో, వీళ్ళకి అవసరం వస్తుంది అన్నట్టు కొనిపెట్టేది. మా పప్ప మళ్ళీ నడవండి బట్టలకి వెళ్దామని ఉన్నప్పుడు, మా పప్ప దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని బట్టలకి తీసుకెళ్ళడము, మా బ్యాగ్స్కు అలా. మాకు సిస్టర్స్ ఉన్నారు, సో బట్టలు కానీ బ్యాగ్స్ కానీ కొన్ని తెలుసు కదా, కజిన్స్ దగ్గర నుంచి మన వరకు వస్తా ఉంటాయి, అలా వచ్చేవి. మాకు ఇంకా మా అమ్మ నాన్న, నేను పెద్ద అమ్మాయిని కాబట్టి ఇంట్లో మనకు కొంచెం చెల్లెకి సాక్రిఫైస్ చేయడము, ఇయ్యడము, దాన్ని చూసుకోవడము, అడ్జస్ట్ అవ్వడము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్పించారు అంతే. వాటితోనే ఇప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతాము, మనకు కావాలి అనుకునేది మనం ఎప్పుడు తీసుకోగలుగుతాము అనే క్లారిటీతోని ఉంటాం అంతే. ఉన్నాం ఇప్పుడైతే. ఎక్కడ? నిజామాబాద్ దగ్గర? ఇక్కడ లోకల్. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఇంకా హైయర్ స్టడీస్ పెరుగుతున్నాయి కదా అని మా నాన్న ఊరు వెళ్ళిపోయారు వ్యవసాయం కోసం. అక్కడ కొన్ని 2-3 years వ్యవసాయం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి అలా నడుస్తుంది ఇప్పుడైతే ఆల్ గుడ్. కానీ అక్కడి నుంచి రావడం అనేది, నాది కూడా ప్రాపర్ నెల్లూరు. అంటే నన్ను బేస్ చేసుకుని అడుగుతున్నా. అంటే అక్కడ వేరు, టౌన్లు వేరు, సిటీలు వేరు. టౌన్లో ఉన్నప్పుడు ఇంత అవగాహన లేకపోయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి, కొంతవరకు ఇది కావాలి, అది కావాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని. నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు? పెద్దగా ఏం అనుకోలేదు, V6లో చేయాలి అనేదే ఉండే. కానీ నాకు భయం, నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు, చదువుకోవడానికి కూడా రాలేదు, నాట్ ఈవెన్ హాస్టల్. నిజామాబాద్లో అమ్మ దగ్గరే ఉండేదాన్ని. అప్పుడప్పుడు సరదాగా అమ్మ పప్ప ఇట్లా బెదిరించారు అనమాట, హాస్టల్ వేస్తామని. ఏడ్చేసేదాన్ని నేను ఉండాను హాస్టల్లో, నా వల్ల కాదు అని. కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి, ఆ బెంగ, సిటీలో ఏం తెలీదు, బస్సులు పట్టుకోవాలి, బస్సుల్లో తిరగాలి, ఆ భయం ఉండింది అంతే. అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే కానీ ఫ్యూచర్గా పెద్ద ఏం ఆలోచించలేదు. ఫస్ట్ ఇది దాటగలిగితే చాలు. అండ్ అప్పటికీ నాకు తీన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు, అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే. బట్ హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? టౌన్లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు, మన ప్రపంచం అంతా, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా. నేను అస్సలు అనలేను అలాగా. అంటే ఇప్పుడు ఏమో తెలీదు, ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా. కానీ ఇబ్బందులు ఏం పడలేదా వచ్చినప్పుడు మీడియాలో?
అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఊరు వెళ్ళిపోతా అనుకోవడం, అలా లేకపోతే ఏం ఈ కష్టాలు అవి అనుకోలేదు. చూడక ఈ గందరగోళం లైఫ్? అలా అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడనమాట, "మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చేయి బేటా, ఉండకు. నేనున్నా, నేను చూసుకుంటా. కష్టపడకు." అంటే మరీ అని. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది వి హావ్ టు లెర్న్. యాహ్! మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెసే అది. నేర్చుకోవాలి. సో, అలాగే ఉండే నాకు గూడా. నేర్చుకోవాలి, బసెస్ పట్టుకోవాలి. పప్పా ఒకటే చెప్పేవాళ్ళనమాట. మనకు తెలీదు అంటే అడగాలి. అడగడంలో తప్పు లేదు. యాహ్! తెలీదు, అడిగి తెలుసుకోవాలి. అంతే. సో, ఇప్పటికీ ఏదన్నా తెలవకపోతే ఇప్పుడు గూగుల్ వచ్చింది. అప్పుడు అంత అవగాహన లేదు గదా! సామ్‌సంగ్ జావా ఫోన్లు, యాహ్! ఇంటర్నెట్, ఈ సింబల్ ఇంటర్నెట్లు ఇవే గదా! సో, నేర్చుకోవాలి అనే ప్రాసెస్‌లోనే ఉండే. కానీ ఆఫీస్‌లో భయమేసేది. ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు. మనం కొత్త. వీళ్ళ దగ్గర బోయి పలానా అని అడిగితే నన్నడుగుతదా అని ఫీల్ అయితారేమో ఓకే. ఓకే. అన్న భయం. ఆ! నన్నే అడుగుతదా అనే భయం. ఎవరిని ఏం అడగాలో తెలియదు. ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు. అలా కూర్చొని ఓ మూలకు కూర్చొని పేపర్ చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని. వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్‌లో కొంచెం హ్యాపీగా, కంఫర్టబుల్‌గా మా ఆయన పరిచయం అయ్యారనమాట అంతే. ఓకే. ఓకే. సో, తర్వాత తీన్మార్ వచ్చినప్పుడు భయమే లేదా మీ ఆయనొచ్చి మాట్లాడినప్పుడు? అసలే సిటీ, ఎవరో ఏంటో తెలీదు, ఈయనొచ్చి మాట్లాడుతున్నారని ఫస్ట్ భయమేమి వేయలేదా? అహా! లేదు. ఓకే. అంటే ఆయన ఫన్నీ, జోవియల్‌గా ఉండేవాళ్ళు. నేను అంటే మాట్లాడేది ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఇద్దరు ముగ్గురితోని ఎక్కువ మాట్లాడేదాన్ని. మిగిలిన వాళ్ళతో నార్మల్‌గా వాళ్ళు పనిస్తే పని పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని. అంతకు మించి మాట్లాడాలంటే భయం. హ్మ్. కోయెడ్ కాదు మనది. నేను 6th వరకే కోయెడ్. తర్వాత గర్ల్స్, ఇంటర్మీడియట్ గర్ల్స్. డిగ్రీ మళ్ళీ కోయెడే గానీ బాయ్స్‌తోని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. హ్మ్. భయం. ఏమో తెలీదు. మనకొకటి పెంచుతారు కదా! అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు. యాహ్! వాళ్ళు అలా అంటారు, ఇలా అంటారని. సో, ఆ బౌండరీస్‌లోనే పెరిగా నేను గూడా. హ్మ్. సో, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో, మాట్లాడిచ్చినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు. సో, అలా కంఫర్ట్ ఉండే అక్కడే. కానీ యాక్టింగ్ విషయానికొస్తే యాక్టింగ్ ఫస్ట్ 'ఫిదా' చేసినప్పటికి మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. 'ఫిదా' చేస్తున్నప్పుడు గానీ, తర్వాతే గానీ, ఎక్కడైనా యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఇబ్బంది పడి అంటే జస్ట్ టేక్స్ 2 టేక్స్, 3 టేక్స్ తీసుకునే ఆ నర్వస్‌నెస్, ఆ భయం అలా అది ఎప్పుడైనా కలిగిందా? ఫిదాలో కలిగింది. ఆ సీన్ ఉంటది కదా! మనమే ఎందుకెళ్ళాలే, ఉండిపోవచ్చు కదా ఇక్కడే అని బెడ్ మీద కూర్చొని బెడ్ మీద కూర్చొని పెట్టె సదురుకుంటుంటే ఏడుస్తది చూడండి. యాహ్! ఆ సీన్‌కి అప్పటి వరకు నాకు భయం వేయలేదు. ఆ సీన్‌కి ఆవిడ నిజంగా ఏడుస్తున్నారు. హ్మ్. షీ నాకు తెలిసి షీ ఇమాజిన్డ్ హర్ సిస్టర్ గోయింగ్ అవే ఆఫ్టర్ మ్యారేజ్. అదే సీన్ కదా! హ్మ్. 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 తనకి ఓ చెల్లుంది. హ్మ్. సో, ఆ ఇమాజిన్ చేసుకొని ఆమె నిజంగా ఏడ్చేస్తుంటే, ఆమె యాక్టింగ్ చూసి నాకు రావట్లేదింకా. నేను ఐ థింక్ ఐ టుక్ 11 ఆర్ 12 టేక్స్. అప్పుడు నర్వస్‌నెస్ వచ్చేస్తది కదా! బీభత్సంగా సెట్‌లో అందరూ మనల్నే చూస్తుంటారు. నాకు భయం వచ్చేస్తుంది. నేను చేయలేకపోతున్నా. శేఖర్ సార్ ఏమో "నువ్వు ఆడిషన్‌లోనే ఈ సీన్ బా చేసావు. ఇప్పుడు రావట్లేదు" అని అంటారు. నాకింకా భయం వచ్చేస్తుంది. హ్మ్. ఇక దాన్ని హి టుక్ ఇంకా లాస్ట్‌లో ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకున్నట్టున్నారు. హ్మ్. కానీ ఆ ఒక్క సీన్‌కి భయపడ్డా. తర్వాత కామన్ అయిపోయింది. అది ఫస్ట్ కదా నాకు. అన్ని టేక్స్ తీసుకుంటే ఏమంటారో, ఏమనుకుంటారో అన్న భయం ఉండింది. తర్వాత అలవాటయిపోయింది. తర్వాత నాకు తెలిసి అన్ని టేక్స్ ఎప్పుడు తీసుకోలేదేమో. హ్మ్. బట్ మీడియా జర్నీ ఎలా ఉంది? మూవీస్ ఎలా ఉంది? బోత్ ఆర్ డిఫరెంట్. మనకి వి6లో నేను చేసింది తక్కువే. టీ న్యూస్ ఆఫ్టర్ మ్యారేజ్ టీ న్యూస్ జాయిన్ అయ్యా. 6.5 ఇయర్స్ చేశా అక్కడ. అంటే టీ న్యూస్ ఎలా ఉంటే సెకండ్ హోమ్ లాగానే ఉంటది. అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసేసరికి మనకు హోమ్ కంఫర్టబిలిటీ వస్తది కదా! ఆ ఫీలింగ్ ఉంటది. మూవీ వచ్చి మల్టిపుల్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్‌లో ఉంటారు. ప్రతి సినిమాకి అందరు కొత్తే. అందరూ కొత్తే. హ్మ్. ఎవరైనా పాత సినిమా వాళ్ళు కనిపిస్తే ఒకళ్ళిద్దరు. అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తది. హ్మ్. ఆఫీస్‌లో ఏంటి రోజు చూసే మొహాలే. వీళ్ళెలాంటి వాళ్ళు తెలిసిందే. మనం ఎలా ఉంటాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలిసిందే. హ్మ్. మూవీ అలా కాదు మళ్ళీ. ఇక్కడ సేమ్ ఇందాక చెప్పా కదా! ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు. పోయి మీరేం చేస్తారా అని అడగలేము. తెలుసుకోవాలి. హ్మ్. వాళ్ళకి ఒకవేళ ఎళ్లి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం. నాకది చాలా ఉండేది. ఆ! సో, అట్లా కొంచెం ఫియర్స్ ఉండే. హ్మ్. కానీ టీ న్యూస్
ఆఫీస్ ఈజ్ ఆఫీస్, అది చాలా కంఫర్టబుల్. అక్కడ చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉండింది. యాక్చువల్గా టీ న్యూస్ లో చేసినప్పుడే ఫిదా వచ్చింది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నేను మూవీస్ అండ్ ఆఫీస్ రెండు కంటిన్యూ చేయగలిగా, వాళ్ళ కోఆపరేషన్ వల్లే. లేకపోతే ఛానల్స్ లో అంత ఆపర్చునిటీ ఉండదు. ఎల్లమ్మా చేసుకో, ఎక్స్పోజర్ పెంచుకో, చెయ్యు, లీవ్స్ కావాలా తీసుకో. మూవీస్ కి నాకు చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు అసలు. మా సిఇఓ గానీ, మా సురేష్ సార్ గానీ, ఇంకా సంతోష్ సార్ గానీ చాలా కంఫర్టబుల్ ఉండే. ఈవెన్ ఫిదా తర్వాత సంతోష్ సార్ పిలిచి, బాగుందమ్మా మూవీ చూసాము, చెయ్యు ఇలాగే కంటిన్యూ చెయ్యు, మంచి మంచి మూవీస్ చెయ్యు అని చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు ఆ మూమెంట్ లో. కానీ ఇప్పుడు క్విట్ చేసేసారు, మీడియా క్విట్ చేసి ఓన్లీ ఇంటూ మూవీస్ కదా. క్విట్ చేసిన వెంటనే మూవీస్ అంతా అంత ఫ్రీక్వెంట్ గా వచ్చిండు కదా, బట్ మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చాయా? లేదు లేదు. అప్పుడు డౌట్ రాలేదా, మేబీ నేను క్విట్ చేయకుండా ఐ టుక్ ద రిస్క్. ఇంకా అంటే అది తెలుసు, ఆ రిస్క్ తెలుసు. ఇద్దరం సేమ్ ఇండస్ట్రీ కదా, నేను మా హస్బెండ్. రిస్క్ తీసుకున్నాను, ఇంకా తప్పలేదు. ఆయన అన్నారు డెఫినెట్ గా కంటిన్యూ షూట్స్ ఉండవు, షూట్స్ లేనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే ఓకే, ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అయిపోతా అన్నా. కానీ రెండు ఈక్వల్గా మళ్ళీ 1 month 2 months లీవ్స్ అంటే కూడా ఇస్తున్నారు కదా అని మనం తీసుకోలేము కదా, వాళ్ళకి ఇబ్బందే. ఎందుకులే ఇంకా మానేస్తా, కంటిన్యూ అవుతా ఇందులోనే అని చెప్పా. దాని తర్వాతే ఖుషి, అంబాజీపేట ఇవి స్టార్ట్ అయ్యాయి. సో ఐ థాట్ దీనికి నేను లిటరల్ గా 1 month 2 months 3 months కూడా షూటింగ్స్ చేయడం అయ్యింది. సో ఓకే, ఖుషి అంతా బయట కదా, బయట 1 month కాశ్మీర్ అయ్యింది, మిగిలిన 1 month ఆన్ అండ్ ఆఫ్ హైదరాబాద్ అయ్యింది. ఓకే. ఎలా ఉంది సమంతతో యాక్టింగ్? కూల్, ఆవిడ ఫ్రెండ్లీ. నేను ఎవరిని ఎక్కువ మాట్లాడిను, నాతో నాలాగా మాట్లాడే వాళ్ళతో బడబడ మాట్లాడుకుంటాం కానీ, అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ కి ఒక జోన్ ఉంటది, ఈవెన్ నాకు ఓ జోన్ ఉంటది. ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఎలా ఫీల్ అవుతానో, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారేమో, వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది లేకపోతే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో అన్న దాంట్లోనే ఉంటా నేను. సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. మాట్లాడినంత వరకు బాగా మాట్లాడేవారు సమంత గానీ, విజయ్ గానీ. కూల్, రాగానే గుడ్ మార్నింగ్, హాయ్ బాయ్, ఆడవారికి బాగానే ఉండేది. అంతే. మీరు చెప్పిన ఇద్దరు పేర్లు సమంత కానీ సాయి పల్లవి కానీ, అంటే వీళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్ కి చాలా మందికి, వాళ్ళ హార్డ్ వర్క్ తో చాలా మందికి గుర్తున్నారు. అండ్ ద సేమ్ టైం వాళ్ళ సక్సెస్ కూడా అందరు చూసింది. బట్ మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిలో యూనిక్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే, యూనిక్ క్వాలిటీ, బెస్ట్ వద్దులేండి తీసేద్దాం, బెస్ట్ అనేది వెరీ రిలేటివ్ టర్మ్. యూనిక్ క్వాలిటీ మీకు అనిపించింది, అబ్బా ఈవెంట్లో ఇది సంథింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ అనిపించింది ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే హార్డ్ వర్కింగ్. ఇప్పుడు తమిళియన్ అయ్యండి సాయి పల్లవి గారు, తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తు, తెలంగాణ నేర్చుకొని ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు. ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి మలయాళం డబ్బింగ్ చెప్పాలన్నా కూడా అది రాదు, చాలా టైం పడుతుంది. తను కష్టపడి నేర్చుకొని ఫస్ట్ ఫిలింకే సెల్ఫ్ తెలంగాణ డబ్బింగ్ చెప్పుకున్నారు ఆవిడ. హార్డ్ వర్కింగ్. సమంత గారిది హార్డ్ వర్కింగ్ అంటే షీ బిల్ట్ హర్ ఎంపైర్. అసలు 14 years ఆఫ్ సెలబ్రేషన్ అయింది మొన్నే. అంటే 14 years ఆవిడ అంత కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చి ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకొని, నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవన్ నోస్ సమంత. అది చాలా హార్డ్ వర్కింగ్. సో ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే అదే, హార్డ్ వర్కింగ్. యునీక్ అంటే ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేదు కదా, సాయి పల్లవి గారితో కూడా క్లోజ్గా మూవ్ అవ్వలేదు. సో కాంబినేషన్ సీన్స్ వరకు లేదా షార్ట్ గ్యాప్లో 1-2 మాట్లాడడమే. ఎక్కువ జర్నీ చేస్తేనే విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ దెమ్ అనేది. సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఏమైనా అంటే హార్డ్ వర్కింగ్. అండ్ పల్లవి గారి దగ్గర నుంచి స్టోరీ పికింగ్, అది నేర్చుకోవాలి. ఆమె చాలా అంటే ఎప్పుడో ఒకటి వచ్చినా కూడా ఆమె రోల్స్ పిక్ చేసుకోవడం అనేది యూనిక్ ఉంటుంది. అవును, రిలేటెడ్ గా లేకుండా. అలా అంబాజీపేట చూసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుండి మీకు కాల్ చేసి చాలా చక్కగా చేసావు, మీరు ఎక్స్పెక్ట్ చేయని కాల్ చేసి మీ యాక్టింగ్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరిదైనా కాల్ ఉందా?
ఎక్స్పెక్ట్ చేయని కాల్ కాదు, కాల్ రాలేదు, మెసేజ్ అయితే వచ్చాయి. లైక్ రాజా ఫిదాలో హస్బెండ్గా చేశారు కదా రాజా, రాజా అప్రిషియేట్ చేశారు. మన హసిద్ గోలీ డైరెక్టర్ గారు ఓకే అప్రిషియేట్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు. మొన్న భామకలాపం 2 ప్రీమియర్స్ రోజు హను సార్ని కలిసా, హను రాఘవ్. హీ కంగ్రాచులేటెడ్ మీ, అప్రిషియేటెడ్ మీ. అమేజింగ్. అంటే ఒక బిగ్ పర్సనాలిటీ కదా, ఆయన దగ్గర నుంచి రావడం అనేది గుడ్ థింగ్. దట్స్ అమేజింగ్. హ్యాపీ ఉండే ఆ రోజు. ఆయన ఆ రోజు పిలిచి బాగా చేసావమ్మా, బాగుంది సినిమా, ఇట్స్ యువర్ టైమ్ నౌ అన్నారు. దట్స్ ఎ బిగ్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రతి యాక్టర్ని ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఒక అప్రోచ్ ఉంటుంది టువర్డ్స్ యాక్టింగ్. మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్? అంటే వాళ్ళు నెరేట్ చేసినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అదే జస్ట్ ఇంకా అదే ఏం చెప్తే అదే మైండ్లో పెట్టుకోవడమా, లేకపోతే సెట్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్తో పాటు మీరు ఉంటూనే అదర్ క్యారెక్టర్ వైబ్రేషన్స్ కూడా తీసుకొని సో దట్ అందరిలోకి ఇమిడిపోయేలా మీ మైండ్లో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం. సో విచ్ ఈజ్ యువర్ అప్రోచ్? అసలు మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అంబాజీపేట. పద్మ క్యారెక్టర్ ఉంది. పద్మ ఇలా ఉంటుంది, అమ్మ వాళ్ళతో ఇలా ఉంటుంది. తను టీచరు. ఆ టీచర్, ఒక టీచర్గా, ఒక చదువుకున్న అమ్మాయిగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆయన నరేట్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ పద్మ అని ఒక ఫిగర్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు సరౌండింగ్ ఆర్టిస్ట్ల వైబ్రేషన్ కూడా ఈక్వల్గా ఉంటేనే ఫ్రీక్వెన్సీ పద్మ కూడా అంత ఈక్వల్గా వర్క్ చేయగలుగుతుంది, అంత వర్కౌట్ అవుతుంది. సో నేను అది చూసుకుంటా. పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, నాకు నేను వాళ్ళకి నా పద్మాన్ని నేను హైలైట్ చేయాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ నేను ఎంత తీసుకోవాలి, వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు, అది నేను బ్యాలెన్స్ చేసుకుంటా. లేదు అక్కడ ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలి అని అంటే నాకు ఏదైనా ఆలోచన వస్తే డైరెక్టర్గా అడుగుతా, పద్మ ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చు, ఆ లిబర్టీ ఉంది అనుకుంటే వెళ్ళిపోదాం. లేదు లేదు పద్మ ఇంతలోనే ఉండాలి, ఇంతలోనే ఉంటాం. లైక్ శేఖర్ సార్కి అవి ఉంటాయి. రేణుక ఇంతే నవ్వాలి, ఇలా నవ్వొద్దు. ఓకే, రేణుక ఏడిస్తే ఇంతే ఏడవాలి, ఇలా ఏడవద్దు. అలా కొన్ని ఉంటాయి అన్నమాట క్యారెక్టర్స్ కి. సో అవి పర్టికులర్గా డైరెక్టర్ని అడుగుతా నేను. ఎందుకంటే ఇంతే నవ్వే దగ్గర ఇంత నవ్వుతే క్యారెక్టర్ది లెంత్ పెరిగిపోతుంది ఇంకా. అంటే రేణుక వెరీ రీజనబుల్ అనే దగ్గర నుంచి రేణుక ఈజ్ శిల్ప ఫ్రమ్ భామకలాపం అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఆర్టిస్ట్కి పక్కన ఆర్టిస్ట్ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళ రియాక్షన్స్కి మ్యాచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు నేనైనా వాళ్ళ డైలాగ్ ఉంది అంటే నా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాళ్ళకి, అయితేనే వాళ్ళకి ఆ ఎమోషన్ పండుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నేను అది చాలా చూసుకుంటా కూడా. ఒకవేళ అవతల వాళ్ళ నుంచి అది రావట్లేదు అంటే నా రేంజ్ నేను మెయింటైన్ చేసుకుంటా. ఇంకా అది పెరగకుండా తగ్గకుండా డిస్టర్బ్ అవ్వకుండా అలా మెయింటైన్ చేస్తా. దట్స్ అమేజింగ్. చాలా చక్కటి గ్రాఫ్. అందరూ, నేను తన ఇంటర్వ్యూ కూడా చేశాను, మీకు పేరుగా చేసిన జగదీష్ సంజీవి వస్తుంది నాకు. తనది యాక్చువల్లీ అందరూ జెలస్గా ఫీల్ అయ్యే యాక్టింగ్ కెరియర్. బట్ ఎందుకైంది ఏమైందో మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్స్. బట్ జస్ట్ మన జర్నీ గురించే మాట్లాడతాము. ఆ జర్నీ అలా బ్రేక్ అవ్వడం అనేది, తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే ఎంతో కష్టపడితే కానీ పాన్ ఇండియా ఫేమ్ రాదు. అల్లు అర్జున్ లాంటి గారి సినిమాని మొత్తం తనే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే, అలా బ్రేక్ అయినప్పుడు ప్రతి ఆర్టిస్ట్ తనతో సంబంధం ఉన్న సంబంధం తనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ చూపిస్తారు. ఓకే, తప్పు ఒప్పులు పక్కన పెట్టేస్తే మనకేం తెలియదు, మనం అక్కడ లేము కాబట్టి అబ్బా బ్రేక్ అయిపోయింది, ఎంత కష్టపడితే వస్తుందని. మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ న్యూస్ తెలిసినప్పుడు? ఫస్ట్ రియాక్షన్ అనేది మనం అక్కడ లేం కాబట్టి మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం జడ్జ్ చేయలేం. ముందల్లా ఆ మనిషి ఒక్కరే, సో ఆయనకు మాత్రమే తెలుసు అక్కడ ఏమైందో. అది ఆయన పర్సనల్ అనేది పక్కన పెడితే ఐ నో సంజీవి వెరీ వెల్. జగదీష్ జగదీష్ ఆయన మేము సెట్లో ఎలా ఉండేవాళ్ళము అనేది, ఆయన మాతో ఎలా ఉండేవాడు అనేది నాకు తెలుసు. సో నేను అక్కడ వరకే
నాకు అంతకు మించి నాకు అవసరం లేదు. Yeah. నాతో ఎలా ఉంటున్నాడు, నా చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేదే నాకు కావాలి. వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా కలిసిపోతాడు. ఎట్లా అంటే కింద కూర్చొని కలిసి తిని అది మామ ఇది, మేము మామ అనుకుంటాం, అది మామ ఇట్లా మామ అట్లా మామ అని. ఎక్కువ గ్యాదర్ అయ్యేవాడు కాదు. మేము గ్యాదర్ అయినప్పుడు సతాయించేదాన్ని నేనే. అంటే నీ కాలు మొక్త బాధ్యత నన్ను వదిలేయ అని అంటాడు. ఇట్లా ఉండేదన్నమాట మా ఫ్రెండ్షిప్. ఆ న్యూస్ విన్నప్పుడు అరే ఏమైందిరా, ఎందుకురా ఇట్లా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. హీస్ గోయింగ్ త్రూ హిస్ టైమ్, ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. బాధ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా ఇయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు ప్రాజెక్ట్. అంటే వస్తుంది రాదు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆలోచన అయితే వస్తుంది కదా, అదైతే గుర్తొస్తుంది అలా అయింది తనతోని అని. ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో, ఏమైంది ఏం కాలేదు అని పక్కన పెట్టేసేయు. మూవీ కెరియర్ అసలు అది చాలా చాలా అరుదుగా వస్తుంది. అవును, తను ఏదైతే గ్రాఫ్ బిల్డ్ చేసుకున్నాడో. అవును, అక్కడ ఎంత జరిగింది ఎంత జరగలేదు అనేది ఎవరికి తెలియదు. వచ్చిందల్లా యూట్యూబ్ లో న్యూస్ లో వచ్చిందే మనం చూసాం అంతే. మనం కూడా అక్కడ లేం కదా. బాధ అయితే అయింది. ఈవెన్ మై హస్బెండ్ ఫెల్ట్ బ్యాడ్. అరే అంటే నేను వినిన దాన్ని బట్టి తను బెయిల్ మీద ఉన్నారు పుష్ప షూట్ కోసం అని. బట్ బెయిల్ అంటే మరి చూడాలి అది ఎంత వరకు వెళ్తుంది అనేది. గ్రేట్ టాకింగ్ టు యూ శరణ్య గారు. ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ. అసలు అది చూసింది ఫిదా నుంచి అనుకుంటున్నాను, బట్ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను ఇంటర్వ్యూస్ కి. సో ఇట్స్ రైట్ టైం అనుకున్నాను. మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్నా కూడా మనం కలిసాం శశి టైంలో. ఎగ్జాక్ట్లీ రైట్. దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ. అండ్ అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మీ ద్వారా రావడం అండ్ మీరు యాక్ట్ చేయడం అండ్ అలాంటి మంచి ఇంకా మీకు రావాలని తోటి ఆర్టిస్ట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లానే ఇంకా మీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తే మేము కూడా మాకు తెలియని వాళ్ళ గురించి తెలుసుకుంటాము. మూవీస్ కూడా కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.